హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే పిక్సెల్ లెడ్ లైట్స్ గురించి చెప్పుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క గుడికి మేము ఏ విధంగా లైటింగ్ సెట్ చేయడం జరిగింది, ఎంత రేట్ తీసుకోవడం జరిగింది, ఎన్ని మెటీరియల్ వాడడం జరిగింది, ఎన్ని రోజులు ఉంచడం జరిగింది అనే విషయంపై అయితే మీకు ఒక ఫుల్ వీడియో అయితే డీటెయిల్స్తో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరు కూడా వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లైటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా వేయడం జరిగిందనమాట, మామూలుగా లేదు అస్సలకి. మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క కార్యక్రమం పేరేంటంటే ఫ్రెండ్స్, శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క గుడిలో మీరు ఇక్కడ చూసినట్టయితే మేము ఈ గుడికి ఏ విధంగా లైటింగ్ వేయడం జరిగింది అనేది మీకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. మేము ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క గోపురానికి మేము బెల్టులు ఫ్రెండ్స్ దాదాపుగా 8 బెల్టుల వరకు అయితే అల్లడం జరిగిందనమాట. ఈ బాల్కనీ లాగా ఉంది కదా, ఈ బాల్కనీకి మేము ఒక దాదాపు గొర్రెలు మరియు జాలర్లు వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా 4x4లో వినాయకుని యొక్క ఫోటో కూడా పెట్టడం జరిగింది. దీనికి ఎంత కాస్ట్ తీసుకోవడం జరిగింది అనేది కూడా మీకు ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఎవ్వరు కూడా వీడియో అనేది అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. ఈ యొక్క గోపురానికి వచ్చేసి మేము దాదాపుగా 8 బెల్టుల వరకు అయితే వేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా ఓకే, గుడిని అయితే మరి చాలా అందంగా అయితే ముస్తాబ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్, లైట్స్తోనే. అది కూడా ఓన్లీ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది మేము ఇక్కడ పైన గుడి పైన విగ్రహాలు ఉంటాయి కదా, మనకు ఇట్లా బాల్కనీ పైన వచ్చేసి మనకు విగ్రహాలు ఉంటాయి కదా యూ షేప్లో, ఆ విగ్రహాలకు టోటల్గా మల్టీ కలర్లో 1.58 mm చిప్ లైట్స్ అయితే అల్లడం జరిగింది. గోపురానికి అయితే దాదాపు 8 బెల్ట్ అల్లడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి కార్నర్ ప్లేస్ ఉంటుంది కదా, ఈ కార్నర్ ప్లేస్కి వచ్చేసి మనము పూర్తిగా జాలర్లు అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. 30 ఫీట్ల గల జాలర్లు అయితే వేయడం జరిగింది. ఈ యొక్క గుడికి దాదాపుగా మనకు 3 జాలర్ల వరకు అయితే పట్టడం జరిగింది అనమాట. ఓకే, మరియు మీద చూసినట్టయితే ఫ్రెండ్స్, గోపురం పై భాగంలో అయితే బెల్టులు వేయడం జరిగింది. మరి కింది భాగంలో వచ్చేసి మనము వామ్ కలర్, గోల్డ్ కలర్ అనమాట, వామ్ వైట్ లైట్స్ అయితే అరడం జరిగింది అనమాట కింది భాగంలో. ఇది మనకు ఏ విధంగా ఉంటుందంటే ఒక దీపం వెలిగించేంతగా కనిపిస్తుంది అనమాట మనకు. ఆ విధంగా మేము 8 mm 1.5 చిప్ లైట్స్ వామ్ వైట్ లైట్స్ అయితే వేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే పూర్తిగా మనకు గుడి అనేది మొత్తం అయితే ముస్తాబైంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనం 4x4 స్టార్టింగ్లోనే 4x4 గల శ్రీ సిద్ధి వినాయకుని ఫోటో అయితే పెట్టడం జరిగింది ఎంట్రన్స్లోనే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, మన లైటింగ్ అనేది కార్నర్కి జాలర్ అనేది యాక్షన్ ఇస్తుంది ఫ్రెండ్స్, బాగా చూడండి. ఆ పై భాగంలో మనకు విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలకు వచ్చేసి మనము 1.5 చిప్ లైట్స్ అయితే అల్లడం జరిగింది. ఆ మధ్యలో అక్కడ పిక్సెల్ లైట్స్ కూడా వేయడం జరిగింది అనమాట. అంటే శ్రీరామునికి ఓన్లీ వామ్ వైట్, ఆంజనేయ స్వామికి మధ్యలో విగ్రహాలు ఉన్న చోట ఓన్లీ వామ్ వైట్, ఈ విధంగా లైట్ అయితే అమర్చడం జరిగింది అనమాట ఈ యొక్క గుడికి. ఈ వీడియో అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కాకండి. మేము ఈ గుడికి దాదాపుగా 3 రాత్రుల వరకు అయితే ఉంచడం జరిగింది. ఈ యొక్క గుడి పైన లైట్స్ మనము దాదాపుగా 20,000 రూపాయలు అయితే మనం ఛార్జ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క గుడికి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనము సైడ్ కంఫౌండ్ వాల్ ఉంటుంది కదా, కంఫౌండ్ వాల్కి మేము ఏం చేయడం జరిగిందంటే 1.5 చిప్ లైట్స్ గల లైట్స్ అయితే కూడా వెళ్ళడం జరిగింది కంఫౌండ్ వాల్కి కూడా పూర్తిగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే పైన గోపురం మీద ఏ విధంగా లైట్స్ యాక్షన్ ఇస్తున్నాయో ఒకసారి బాగా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క గుడికి అయితే చాలా అందంగా అయితే మేము లైట్లు అయితే ముస్తాబు అయితే చేయడం జరిగింది. ఈ లైటింగ్ కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పిక్సెల్ లెడ్ లైట్ సంబంధించినటువంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎస్ఎంపిఎస్ కనెక్షన్స్ కావచ్చు, డేటా కనెక్షన్స్ కావచ్చు, జార్లు కనెక్షన్స్ కావచ్చు, బెల్ట్ కనెక్షన్స్ కావచ్చు, 1.5 చిప్ లైట్స్ కావచ్చు, ఇవి ఎక్కడ కొనాలి, ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనేది కూడా చాలా విషయాలు అయితే మన ఛానల్లో చాలా విషయాలపై అయితే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఆదరిస్తే ఇంకా నాకు మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు కూడా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో పిక్సెల్ లెడ్ లైట్ సంబంధించినటువంటి వీడియోలు ఎవ్వరు కూడా మిస్ కాకండి. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మీరు బయట నేను ఇక్కడ 1.5 చిప్ లైట్స్ అయితే వెళ్ళడం జరిగింది గ్రిల్స్కు. అంటే కంఫర్ట్ వాల్ అనేది లేదనమాట పూర్తిగా ఈ యొక్క గుడికి. ఓన్లీ గ్రిల్స్తో అయితే ఈ సరౌండింగ్ మొత్తం కవర్ చేయడం అనమాట మనకు ఈ జాలితోటి. ఓకే, ఈ విధంగా అయితే మనము గుడికి అయితే లైటింగ్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. దాదాపుగా 20,000 వరకు ఛార్జ్ చేయడం జరిగింది. 3 నైట్స్ ఉంచడం జరిగింది. 8 బెల్టులు, 20 నుంచి 25 1.5 చిప్ లైట్స్ అనమాట. దాదాపుగా 3 జాలర్లు, 6 డే ల్యాంపులు, 4x4 గల సిద్ధి వినాయకుని ఫోటో అయితే అమర్చడం అయితే జరిగిందనమాట ఈ యొక్క గుడికి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా యొక్క లైటింగ్ అయితే చాలా అందంగానే ముస్తాబు చేసామని మేమైతే అనుకుంటున్నాము. మీకు కూడా ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ అభిప్రాయము. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడికి సంబంధించినటువంటి వీడియో అయితే ఈ విధంగా అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకే.